హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే బీట్రూట్ వడియాలు ఎలా పెట్టాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. వడియాలు ఎలా పెట్టాలి, ఎంత కొలతలతో పెడితే ఎంత బాగా వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. చూసేయండి. చూడండి, ఇక్కడ మేము 1 కేజీ బియ్యం పిండికి 7 లీటర్ల నీళ్ళు తీసుకున్నాము. అదేనండి కొలత. మీరు ఒకవేళ 1 కప్ బియ్యం పిండి తీసుకుంటే 7 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మేము ఇక్కడ ఒక ప్రయోగం చేసామండి. బీట్రూట్, క్యారెట్ ఎందుకు వేయకూడదు, అలాంటి వడియాలు ఎందుకు పెట్టుకోకూడదు, మాలాగే మీకు కూడా ఇలాంటి క్రియేటివ్ థాట్స్ వస్తే మాకు కామెంట్లో చెప్పండి. ఇంక ఇలా ఇది బాయిల్ అవుతూ ఉంది కదా, అందులో మనం జీలకర్ర, కారం, తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకుంటూనే ఉండాలి. మేము ఇక్కడ కారం తీసుకున్నాము. మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ అని తీసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నానండి. చాలా టైం పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి. కలబెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మేమైతే మా పెరట్లో కట్టెలపై పెట్టుకొని చేసుకున్నాము. వడియాలు అనేది కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే చాలా బాగుంటుందంట, నాన్నమ్మ చెప్పారు. ఇదిగో చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా అయిపోయిందండి, ఇంకా దించేసుకోవడమే. ఇంకా మేమందరం, మా చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇంకా హాలిడేస్కి. అందరం ఎంజాయ్ చేస్తూ ఇంకా మిద్ది మీదకి వెళ్ళి అలా మాట్లాడుకుంటూ వడియాలు పెడుతూ ఉన్నాము. సమ్మర్ అంటేనే అంతే కదండి, వడియాలు పెట్టుకోవడం, ఉప్పు మిరపకాయలు పెట్టుకోవడం, ఇంకా మ్యాంగోస్, తోటకి వెళ్ళి మ్యాంగోస్ కోసుకోవడం, ఇలాంటివి మీరు కూడా చేసుంటే కామెంట్లో నాకు చెప్పండి ప్లీజ్. ఇలా అందరం కలిసి సరదాగా వడియాలు పెడుతుంటే చాలా బాగుంటుంది కదా. మేమైతే అక్కడ వడియాలు పెట్టే దగ్గర కూడా గొడవ పడ్డామండి. అస్సలు చూడండి, నేను పెట్టాలని చెప్పి ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నీది అని చెప్పి ముందుగానే మేము ప్లేసెస్ ఫిక్స్ చేసేసుకున్నాము. ఇటు సైడ్ నువ్వు పెట్టాలి, ఇంతవరకు మాత్రమే నువ్వు పెట్టాలి, అది మిగతాది నాది అని చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటూ అలా వడియాలు పెట్టేశాము. అలాగే మీరు కూడా వడియాలు పెట్టుకొని ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పిన ప్రాసెస్ చాలా సింపుల్ అండి, ఏముండదు. ఆ వడియాలు పెట్టడం అనేది మనం తిప్పే దాంట్లోనే ఉంటుంది. అదే ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవడమే, అంతే. చూసారు కదా, మేమైతే ప్రతి ఇయర్ సమ్మర్లో ఇలాగే వడియాలు పెట్టుకుంటాము. ఇంకా మరిన్ని క్రియేటివ్ అండ్ వెరైటీ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు చాలా రెసిపీస్ వెరైటీ మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చాలా చేసి చూపిస్తాను. ఒక్కసారి ఓకే వ్లాగ్స్ అనే ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.